ఓవైపు మండుతున్న ఎండలు, మరోవైపు ఎండుతున్న గొంతులు, తాగేందుకు నీరు లేక అల్లాడుతున్న జనం. వీటన్నింటినీ ఆసరా చేసుకుని మార్కెట్లో కొత్త దందాకు తెరలేపారు కేటుగాళ్లు. మినరల్ వాటర్ పేరిట నీటి దోపిడీకి పాల్పడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్లాంట్లను ఏర్పాటు చేసి నాణ్యతా ప్రమాణాలను తుంగలో తొక్కి మరీ నీటి దందా చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో అడ్డగోలుగా వెలిసిన మినరల్ వాటర్ ప్లాంట్ మాఫియాపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. నిజామాబాద్ జిల్లాలో పుట్టగొడుగుల్లా వాటర్ ప్లాంట్లు పుట్టుకొస్తున్నాయి. మినరల్ వాటర్ పేరిట నీటి దోపిడీకి పాల్పడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసి నాణ్యతా ప్రమాణాలను పాటించకుండా నీటి దందా కొనసాగిస్తున్నారు. జిల్లాలో మినరల్ వాటర్ ప్లాంట్ పేరిట కొనసాగుతున్న నీటి దందాతో వ్యాపారులు లక్షల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కనీస నిబంధనలు పాటించకుండా ఎక్కడ పడితే అక్కడ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి నీళ్ల విక్రయాలు సాగిస్తున్నారు. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా మినరల్ ప్లాంట్లు పుట్టుకొస్తున్నాయి. ప్రతి ఏటా వేసవి వచ్చిందంటే చాలు మినరల్ వాటర్ ప్లాంట్లు అడ్డగోలుగా వెలుస్తున్నాయి. గల్లీకో వాటర్ ప్లాంట్ పేరిట నీటి విక్రయాలు జరుగుతున్నాయి. పట్టణాల్లో మున్సిపల్ అధికారులు, గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ, పంచాయతీ అధికారులు తనిఖీలు చేసి వాటర్ దందాకు అడ్డుకట్టలు వేయాల్సి ఉన్నప్పటికీ ఎక్కడా ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. అనుమతులున్న వాటర్ ప్లాంటు పదుల సంఖ్యలో ఉండగా అనుమతులు లేనివి వందల సంఖ్యలో ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రాన్ని పక్కన పెడితే జిల్లాలో ఒక్కో పట్టణంలో 50కి పైన అనుమతులు లేని వాటర్ ప్లాంట్లు ఉన్నాయంటే నీటి దందా ఎంత దర్జాగా సాగుతుందో చెప్పనక్కర్లేదు. నిజామాబాద్ నగరంలో గల్లీ గల్లీకి 2-3 మినరల్ వాటర్ ప్లాంట్ల కేంద్రాలు ఇళ్లలోనే కొనసాగుతూ ఉండడం గమనార్హం. నగరంలో ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది. మంచినీరికి అనేక రకాల మంచినీటి సమస్యలు వస్తూ ఉంటాయి. అట్లాగే ఏదైతే తాగునీరు మంచినీళ్ళు ఏవైతే ఫిల్టర్ వాటర్ అమ్ముతున్నారో ఆ అమ్మే వాళ్లకు లైసెన్స్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఫ్లాటింగ్ చేసి ఏర్పాటు చేసుకొని మంచినీళ్ళు ఎక్కువ ధరకు అంటే 5 రూపాయల్లో తయారయ్యే మంచినీటిని 12-15 ఇప్పుడు ఎండాకాలం వస్తే 20 రూపాయల బాటిల్ వరకు అమ్ముతూ ఉన్నారు. కాబట్టి దీన్ని మంచినీటి సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం మున్సిపల్ అధికారులకు ఉంది. కానీ ఈ వాటర్ ప్లాంట్ల మీద ఎలాంటి నిఘా లేకుండా విచ్చలవిడిగా నడుపుతూ ఉన్నారు. అది కూడా క్వాలిటీ లేని వాటర్కి ఎక్కువ రేటు తీసుకొని ప్రజలకు అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మున్సిపల్ నాయకుల్ని. గతంలో కొనసాగిన కొన్ని వాటర్ ప్లాంట్లను మాత్రమే ISI అనుమతితో పాటు పరిశ్రమల శాఖ, ఇతర విభాగాల అనుమతులున్నాయి. గ్రామాల్లో ఒక్కో బాటిల్కు 5 రూపాయలు, పట్టణాల్లో 10-15 రూపాయలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. లక్షల రూపాయల్లోపు పెట్టుబడి పెట్టి వేసవి ముగిసేలోపు పెట్టుబడులను లాగేస్తున్నారు. నకిలీ దందాతో లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నా ప్రశ్నించేవారు కరువయ్యారు. ఫిల్టర్ నీళ్ళు అన్నవి ఇప్పుడు సాధారణంగా ఫిల్టరు ఉన్న నీళ్ళకి ఏంటంటే లైసెన్సులు ఉంటున్నాయి కొంతమంది లైసెన్స్ లేకుండా ఫిల్టర్ చేసి ఆ నీళ్లను లిక్విడ్ అనేది కలిపి అమ్ముతున్నారు ఇంటింటికి. దానివల్ల ఏమవుతుందంటే కీళ్ళ నొప్పులు, బొక్కలు అరిగిపోవడము ఇలాంటివి జరుగుతున్నాయి. ఈ నీళ్ళ మీద గవర్నమెంట్ చర్య తీసుకోవాలా, మున్సిపాలిటీ కూడా చర్య తీసుకొని ప్రజలని కాపాడాలని కోరుతున్నాం. బాటిల్స్ రేట్లు అయితే బాగానే పెంచిండ్రు. ఇప్పుడు ఎండాకాలం ఉన్నదని ఎక్కడ పడితే అక్కడ దుకాన్లు అయినాయని మొత్తం దుకాన్లల్లో కానీ ఎక్కడంటే అక్కడ షాపులు, లైసెన్స్ లేని షాపులు పెట్టి అనేకమైన రేట్లను 15 రూపాయలు 10 రూపాయలు బాటిల్ వేయడము, నీళ్లు కూడా బాగుండట్లేదు. అవి మినరల్ వాటర్ ప్లాంట్లో నాణ్యతా ప్రమాణాలు కరువైన తనిఖీలు మాత్రం ఎక్కడా జరగడం లేదు. మామూళ్ల మత్తులో అధికారులు వాటర్ ప్లాంట్ల నిర్వాహకులపై చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. మినరల్ వాటర్ పేరిట ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి. ప్లాంట్లు ఏర్పాట్లు అడ్డగోలుగా వసూలు చేస్తున్న నిర్వాహకులపై అధికారులు దృష్టి సారించాలి. అనుమతి లేని వాటర్ ప్లాంట్లపై ఉక్కుపాదం మోపి అనారోగ్యాల పాలు కాకుండా కాపాడాలని కోరుతున్నారు ప్రజలు.